యూట్యూబర్ జోసఫ్ అలియాస్ రావణ్పై ఆంధ్రప్రదేశ్లో వరుస కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్లో జనసేన వీర మహిళలు ఆయనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కుంభమేళా సందర్భంగా దేవుడు చచ్చాడా అనే వీడియోను రూపొందించి ప్రసారం చేయడం ద్వారా హిందూ మత విశ్వాసాలను అవమానించారని వారు ఆరోపించారు. ఈ వీడియో కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లపై అసత్య ప్రచారం చేశారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జోసఫ్ సామాజిక విద్వేషాలు, రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదుదారులు స్పష్టం చేశారు. రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ వీడియో తయారీ, ప్రచురణ, ప్రసారంలో పాల్గొన్న వారిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. గాజువాక నియోజకవర్గం గల పోలీస్ స్టేషన్ కి సమీప పోలీస్ స్టేషన్ కి సీఏ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుచేతనంటే బచ్చల కూర రావణ్ యూట్యూబ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇదే ఇస్తున్నాం. మీరు మిమ్మల్ని అని మేము సంబోధిస్తామంటే అది మా వీర మహిళలకి జనసేన పవన్ కళ్యాణ్ మాకు ఇచ్చిన సంస్కారం బట్టి మేము మిమ్మల్ని అని సంబోధిస్తున్నాం. లేదంటే ఎలా బుద్ధి చెప్పాలో అలా వచ్చాం. కాకపోతే మీరు జాగ్రత్తగా మాట్లాడే ముందు మీరు ఒక వేదికపై మాట్లాడుతున్నా, యూట్యూబ్లో మాట్లాడుతున్నా, ఎదుటి వాళ్ళు విమర్శించేంత సంస్కారం మీరు చూసుకోండి. ఫస్ట్ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. చాలా ఘోరంగా ఒక మంచి వ్యక్తిని, నిజంగా ప్రజలందరూ కూడా దేవుడిగా భావించే వ్యక్తిని అలాగా దూషించడం ఆయన ఎంతవరకు సబబో మాకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే అనే ముందు కొంచెము ఆయన ఆలోచించుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను, ఇదేంటి, ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన మంచితనం ఏంటి అని ఆలోచించుకొని మాట్లాడాలండి. ఒక మంచి వ్యక్తి ఆయన ప్రజలకి ఒక సంస్కారాన్ని నేర్పుతున్నారండి. అంతేగాని ఇలాగా ప్రతి ఒక్కరిని దుర్భాషలాడి అందరినీ కూడా దూషించమని మాకెవరికి కూడా అలాంటి